10లో 1 వంతు మీరు దానం చేసినప్పుడు అది 10గా మారి మీకోసం పుణ్యాన్ని అందిస్తుంది. అందుచేత ఎప్పుడూ కూడా ధనం చేతికి వచ్చినప్పుడు ఆ ధనం నిలబడి తీరాలి అంటే అది రాబోవు కాలంలో మనకి, మన సంతానానికి, తరతరాల వారికి దోషం కాకూడదు అంటే దానం చెయ్యవలసిందే. సంపాదించిందంతా దానం చేయమని కాదు, 10లో 1వ వంతు దానం చెయ్యాలి. అది కూడా అర్హత ఉన్నవారికి దానం చెయ్యాలి. దానం మనం చేస్తున్నప్పుడు మన యొక్క పాపం అతన్ని చేరుతుంది. అదేవిధంగా దానం తీసుకునే వ్యక్తి అంటే స్వీకరించే వ్యక్తి పుణ్యాత్ముడై ఉండాలి. అలా ఉంటేనే అతని పుణ్యం మనకొచ్చి చేరుతుంది. దానికి మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక బాటిల్లో ఫుల్లుగా నీరుందనుకోండి. ఒక బాటిల్లో ఫుల్లుగా పూర్తిగా మీరు డ్రైనేజ్ వాటర్ నింపి పెట్టారనుకోండి. ఇంకొక బాటిల్లో ఫుల్